నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారై వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జి ఖలీల్ అహ్మద్, మాజీ ఈఎంసీ చైర్మన్ యేసునాయుడు, పాసం శ్రీనివాసులు, పెర్నేటి కోటేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ వేలూరు మహేష్, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునతో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఒక్కసారి నిలబడండి సార్. మేడం ఒక నిమిషం బాగా మేడం ఒక నిమిషం మేడం మేడం ఒక నిమిషం ఏం కావాలా సార్? చంద్రశేఖర్ సార్ హరిషా చాలు చాలు సరిపోతుంది సార్. ఒకసారి చూడండి సార్. జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, అమర్ రహే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అమర్ రహే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్. జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించుకుంటున్నాం. ఎంతోమంది రక్తదాతలు ముందుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి రక్తదాతకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు యుగం అని చెప్పి చదువుకున్నామో, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు పూర్వం, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను ఆలోచన చేసి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించినటువంటి మహనీయుడు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలకి ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా రైతులు విద్యుత్ పొందుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి దయ. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మంచి విద్యను అందిపుచ్చుకోగలిగారు అంటే మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం. మంచి ఆరోగ్య భద్రత కలిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంటే ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిని గురించి ఆలోచన చేస్తే, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యక్తికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన తపన పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగింది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విలువలు, విశ్వసనీయతకి కట్టుబడి పనిచేశాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడ్డాడు తప్ప లేనిపోని
కుదరనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ఇష్టపడకుండా రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి విలువలు, రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయతని ఈరోజు కొనసాగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలని మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలానే సిటీ శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు, ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని సుమారుగా 500 మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ, అలానే శ్రీ సిటీ కానీ, విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ, అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ, ఆత్మకూరు బ్యారేజీ కానీ, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా మనం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందన్నది అందరం కూడా చూసాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావడం, అప్పుడే ఈ 1 నెల రోజుల్లోనే చాలామంది పేదలు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామనే ఆవేదన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కనపడతా ఉంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.